ఎవడ్రా నన్ను కొట్టింది? ఓహో, నిద్రలో కొట్టావా? ఉండు, నీ పని చెప్తాను. బేవర్సు, ఇంతకు ముందు 2 సార్లు తప్పించుకున్నావు. ఈసారైనా ఖచ్చితంగా చావు. వెళ్ళరా వెళ్ళు. పెరటి తలుపులు తీసుంచాను, బావిలో పడి చావు. వెళ్ళు, ఈ రోజు నీ చావు ఖాయం. ఎంత పని చేశాడు, ఇలా చేస్తాడని ఎవరో ఏమిటి ఏడుపులు చావింట్లాగా? ఏమైందిరా? నాకు అన్యాయం జరిగిపోయింది అయ్యగారు. ఎందుకురా ఏడుస్తున్నావు? అయిపోయిందయ్యా, అంతా అయిపోయింది. నా చెల్లెలు బ్రతుకు నాశనం అయిపోయింది. ఏంటే వీడుకోలా? కొంచెం పక్కకు జరుగు. అందరి ముందు ఇంటి పెరుగు తీస్తున్నాడు. ఎక్కడ 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 వాడు? ఏంట్రా ఇది? అయ్యా అయ్యా, నా మానం పోయిందయ్యా, నా మానం పోయింది. కాలం జాగ్రత్తగా కాపాడుకున్నా, నా మానం పోయిందయ్యా. అయ్యా కాల్చకండి, అయ్యా కాల్చకండి. మీరు కాల్చి నేను చస్తున్నందుకు నాకు బాధగా లేదయ్యా. కానీ నేను చావడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకొని నన్ను చంపితే మీకు మర్యాద ఉంటుందయ్యా. అయ్యా, ఇక్కడ నేను పడుకున్నాను, ఇక్కడ పడుకున్నా నేను. అక్కడికి ఎలా వెళ్ళానో నాకు తెలియదయ్యా. తెలీదా? ఎరా, నా చెల్లెలు కాలుకి ఏలాడాల్సిన పట్టీలు నీ చెవులకి ఏలాడుతున్నాయి, అయినా తెలియదంటావా? అయ్యా, నేను అక్కడికి వెళ్ళింది నిజమే అనుకోండి. నేను వెళ్ళిన తర్వాత అదేం చేసి ఉండాల్సింది? చెయ్యకూడదంతా చేసేసి ఎదురు ప్రశ్నలు ఇస్తున్నావు. అయ్యా అయ్యా, నాకు నిద్రలో నడిచే రోగం ఉందని మీకు తెలుసు. ఆ రోజు ఒక ఎదవ బేవర్సు నా కట్టిప్పాడు. నేరుగా ఎక్కడికి వచ్చాను? మీ రూమ్కి వచ్చి మీ మీద కాలేశాను. అప్పుడు కూడా మీరు దీన్ని ఉపయోగించలేదు, మర్చిపోయారా? కానీ ఇది తెలిసి చేసిన తప్పుకి శిక్ష వేయటం న్యాయం. కానీ తెలియకుండా చేసిన తప్పు తప్పేగా. కాల్చండియా, కాల్చండి కాల్చండి. ఎలాగో కాలుస్తున్నారు కాబట్టి కొంచెం పైన కాల్చండియా. కాల్చేప్పుడు నేను అరవాలి. ఆయన కాల్చకండియా. ఆయన కంటే ముందు నన్ను కాలిస్తే నేను సుమంగళిగా చచ్చిపోతానయ్యా. అయ్యా అయ్యా, దాని మాటలు విని దాన్ని కాల్చేయకండి, దాన్ని కాల్చి నన్ను అర్థం చేయకండియా. లేదయ్యా, దానికన్నా నేను సాంబయ్య రారా. వేడికి నిద్రలో నడిచే జబ్బు ఉంది కనుక ఒకసారి వచ్చి నా పక్కనే పడుకున్నాడు. అందువల్ల ఈ రోజు కూడా ఇలా జరిగిందని భావిస్తున్నా. నీ చెల్లెలికి ఆశలు రేపో ప్రేమలో పడేసో ఈ విధంగా చేస్తుంటే ఈ పాటికి కాల్చి పారేసి అనుకోకుండా ఇలా జరిగింది కాబట్టి నీ చెల్లెల్ని వేడికి ఇచ్చి పెళ్లి చేసి ముక్కోటి దేవతలు ఒకటైనారు. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడంటారు. వద్దెల్లండి.